మనిషికి తిండితో పాటు తప్పనిసరిగా కావాల్సింది నిద్ర. నిద్రలోనే మనిషి శరీరం రిసెట్ అవుతుంది, అప్డేట్ చేసుకుంటుంది. ఎక్కడెక్కడ మరమ్మతులు అవసరమో అక్కడ ఆ పనులు చేసుకుంటూ ఉంటుంది. జ్ఞాపకాలను భద్రపరుచుకుంటుంది. అవసరం లేని వాటిని డిలీట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మనిషి రిలాక్స్డ్ గా ఉంటాడు. మనం సరైన సమయాల్లో తగినంత నిద్రపోయినప్పుడే శరీరానికి సౌండ్ స్లీప్ రెస్ట్నెస్ లభిస్తుంది. ఆరోగ్యంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. మరి యద్భావం తద్భవతి అన్నట్టుగా ఆ ఫీలింగ్ ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. కానీ వియత్నాంలో ఒక వ్యక్తి గత 62 ఏళ్లుగా నిద్రపోవడం లేదన్న వార్త అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిజంగా అదొక సైన్స్ కి అందని అంతు చిక్కని రహస్యంగా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. 62 ఏళ్లుగా ఒక్క క్షణం కూడా నిద్రపోని ఆ వ్యక్తి ఎలా జీవిస్తున్నాడు అన్నది వైద్య నిపుణుల ముందు $1,000,000 క్వశ్చన్ లా మిగిలింది. నిద్ర అనేది మానవుడికి తప్పనిసరి అవసరం. కానీ వియత్నాంలో జీవించే 81 ఏళ్ల రైతు థాయ్ నోగ్ గత 62 ఏళ్లుగా నిద్ర అవసరం లేకుండానే జీవిస్తున్నారు. నోగ్ 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయనకు తీవ్రమైన జ్వరం వచ్చింది. దాని నుంచి కోలుకోవడానికి కూడా చాలానే సమయం పట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆ జ్వరం తగ్గిపోయింది. కానీ ఆ జ్వరంతో పాటు నిద్రపోయే సామర్థ్యాన్ని కూడా నోగ్ కోల్పోయారు. ఎంత ప్రయత్నించినా ఆయన నిద్రపోలేకపోయారు. దీంతో పడుకోవడానికి ఆయన ఎన్నో మందులు వాడారు, ఇంటి చిట్కాలు ప్రయత్నించారు, నిద్ర కోసం మద్యం కూడా సేవించారు. కానీ ఏది పని చేయలేదు. తనను క్షుణ్ణంగా పరీక్షించిన వైద్యులు సైతం ఆయనకు ఎలాంటి అనారోగ్యము లేదని చెప్తున్నారు. రాత్రులు కూడా పొలంలో కష్టపడి పనిచేస్తూ పగలలాగే చురుగ్గా గడుపుతున్న నోగ్ దినచర్యను చూసి శాస్త్రవేత్తలు కూడా అయోమయానికి గురవుతున్నారు. అసలు నిద్ర లేకుండా ఇంతకాలం చురుగ్గా జీవించడం అన్నది ఆయన అసాధారణ సంకల్పానికి, నిత్య కృషి వలుడి జీవితానికి నిదర్శనమని స్థానికులు భావిస్తున్నారు. మానవ శరీరం, మెదడుకి నిద్ర ఎంత అవసరమో సైన్స్ చెప్తున్న ప్రతి వాదనను ఈ వ్యక్తి పటాపంచలు చేస్తున్నారు. వియత్నాంలోని క్వాంగ్నామ్ ప్రావిన్స్ లో జీవించే నోగ్ కథనం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను, ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మానవుడు కొన్ని రోజులకు మించి నిద్ర లేకుండా జీవించలేరని, నిద్ర లేకపోతే జ్ఞాపక శక్తి, రోగనిరోధక శక్తి, మానసిక సామర్థ్యాలు దెబ్బతింటాయని శాస్త్రీయ పరిశోధనలు చెప్తున్నాయి. కానీ నోగ్ మాత్రం సాధారణంగా జీవిస్తున్నారు. పలుమారు వైద్యులు పరీక్షించినప్పటికీ ఆయన రక్తపోటు, గుండె, మెదడు పనితీరు సాధారణంగానే ఉండటం వైద్య నిపుణులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. నోగ్ దినచర్య చాలా చురుకుగా ఉంటుంది. ఆయన ప్రతిరోజు తమ పొలంలో కష్టపడి పనిచేస్తారు, భారీ బరువులను మోస్తారు, అలాగే బియ్యపు వైన్ని తయారు చేస్తారు. అంతేకాకుండా రాత్రులు కూడా గ్రామస్తులతో కబుర్లు చెప్తూనే ఉంటారు. ప్రముఖ అమెరికన్ ట్రావెల్ యూట్యూబర్ డ్రూ బిన్స్కీ 2023లో నోగ్ ని కలిసి ఆయన దినచర్యను గమనించారు. బిన్స్కీ రాత్రంతా ఆయనతోనే గడిపినప్పటికీ నోగ్ నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. నోగ్ రోజు సుమారు 1/2 లీటరు బియ్యపు వైన్ ని తాగుతారని, అలాగే దాదాపు 70 సిగరెట్లు తాగుతారని బిన్స్కీ వీడియోలో పేర్కొన్నారు. ఈ అలవాట్లన్నీ ఉన్నప్పటికీ ఆయన చురుకుదనం, సంతృప్తితో ఉండటం విశేషం. నోగ్ కథనం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఆయన శారీరక బలాన్ని కొందరు ప్రశంసించగా, మరికొందరు యుద్ధ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ కారణంగానే ఆయన ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని భావిస్తున్నారు. ఈ అసాధారణ జీవనం మానవ శరీరం సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఒక అద్భుతంగా నిలిచింది. మన దేశంలోనూ ఇంత కాదు కానీ ఎంతో కొంత నిద్రలేమితో బాధపడేవారు కోట్లలోనే ఉన్నారని సర్వేలో తేలింది. గత 4 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా రెచ్చిపోయిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న కాలంలో ఇది జరిగింది. ఆ టైంలో మనకు తెలియకుండానే నిద్రలేమి సమస్యను తెచ్చిపెట్టుకున్నామని చెప్తున్నారు వైద్య నిపుణులు. సర్వేలో తేలిన విషయం ఏమిటంటే, నేడు ప్రతి 5గురిలో 3 సరైన నిద్రలేని కారణంగా పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. కోవిడ్ కారణంగా ఇప్పటికే శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. వాటిని ఎదుర్కొనేందుకు కావలసిన రోగనిరోధక శక్తి కూడా నిద్రలేమి కారణంగా తక్కువైందని చెప్తున్నారు పరిశోధకులు. మనిషి సరైన విధంగా నిద్రపోనప్పుడు శరీరంలో హై లెవెల్ స్ట్రెస్ ఏర్పడుతుంది. నేటి ఈ 21వ శతాబ్దపు ఫాస్ట్ లైఫ్ లో సహజంగానే శరీరం జబ్బు పడుతోంది. దీనిని నివారించేందుకు శరీరానికి కావలసినంత నిద్ర అవసరం. నిద్ర శరీరానికి విశ్రాంతినిస్తుంది. అది గుర్తించడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా సరిపడా నిద్రపోయినప్పుడు 5 రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.
అందులో మొదటిది, మీ మెదడు పనితనం మెరుగై మెమరీ పవర్ పెరుగుతుంది. మీరు గమనించే ఉంటారు, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవటం కష్టంగా మారుతుంది. ఇది మీరు సరిగ్గా నిద్రపోవడం లేదని మీ మెదడుకు మీకు సూచిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. బాగా విశ్రాంతి తీసుకున్నప్పుడు శరీరం రిలాక్స్ అవుతుంది. మెదడులో జ్ఞాపకాలను సరైన విధంగా సర్దుబాటు చేయటం పూర్తయినప్పుడే రిలాక్స్ అయినట్టు అండ్ చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. అది ఎవరికి వారు స్వయంగా అనుభవించినప్పుడే తెలుస్తుంది. ఇకపోతే రెండో ప్రయోజనం, బ్లడ్ ప్రెషర్ ఉండకపోవటం. అవును, సరైన నిద్ర లభించినప్పుడు శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియ సాధారణంగా మారుతుంది. హై బ్లడ్ ప్రెషర్ వల్ల చాలా సమస్యలు ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చేందుకు కూడా కారణమవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, శరీరం ఓవర్ వెయిట్ కాకుండా ఉండేందుకు కూడా సరైన నిద్ర అవసరం. నిద్రకు ఒబేసిటీకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారు కదూ? నిద్ర సరిగ్గా లేనప్పుడు హార్మోన్స్ రిలీజ్ పై ప్రభావం పడుతుంది. ఆ కారణంగా శరీరం హై క్యాలరీ ఆహారాన్ని కోరుకుంటుంది. దాంతో మీరు అలాంటి ఆహారాలు తినేందుకు ఇష్టపడతారు. దాంతో శరీరం లావకిపోతుంది. ఇది సహజ సిద్ధంగా జరిగిపోతుంది. సో ఈ రకంగా నిద్ర సరిగ్గా లేనట్టయితే క్రమంగా లావయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా ఆందోళన కలిగించే మరో అంశం ఏంటంటే, నిద్రలేమి మనిషిలో డిప్రెషన్ ని పెంచుతుంది. సరైన నిద్ర మనిషిలోని డిప్రెషన్ తగ్గించడంతో పాటు మానసిక ఆందోళనలను దూరం చేస్తుంది. కేవలం నిద్ర కారణంగానే శరీర ప్రక్రియలకు అవసరమయ్యే కీలక రసాయనాల విడుదలపై ప్రభావం ఉంటుంది. మనిషిలో డిప్రెషన్ కు కారణమన్న సెరటోనిన్ రసాయనం నిద్రలేమి కారణంగానే తక్కువగా విడుదలవుతుంది. సరైన మోతాదులో నిద్రిస్తే సెరటోనిన్ కూడా తక్కువ కాకుండా రిలీజ్ అవుతుంది. ఇవన్నీ పరిశోధనలో బయటపడిన నిజాలు. అంటే ఓ రాత్రికి సంబంధించిన చక్కటి నిద్ర మాత్రమే మన శరీరాన్ని నిర్దేశిస్తుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. రాత్రిపూట తీసుకున్న ఆ విశ్రాంతి మాత్రమే ఆ తర్వాతి రోజు చురుగ్గా అలర్ట్ గా ఉండేలా చేస్తుంది. అంతేకాదు, ఆ తర్వాత రాత్రి మరో మంచి నిద్రకు శరీరం సిద్ధమవుతుంది. ఆ చైన్ ని మనం తెంచుకుంటున్నాం కాబట్టి అనారోగ్యాలు కలుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం రాత్రిపూట ఓటీటీలో సినిమాలు, బిగ్ బాస్ తో పాటు 24 గంటల బిగ్ బాస్ ని కూడా చూస్తున్నాం. ఇవేవీ లేనప్పుడు యూట్యూబ్ లో రీల్స్, షార్ట్స్ చూస్తున్నాం. అవి మనకు అడిక్ట్ అవ్వటంతో ఛాన్స్ దొరికితే అందులో మునిగి తేలుతున్నాం. వాటిని ఫ్రెండ్స్ తో షేర్ చేస్తూ వారిని కూడా ఆ ఊబిలోకి దించుతున్నాం. ఆ పనిలో నిద్రపోయి ఆరోగ్యంగా ఉండాల్సిన విషయాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. పరిశోధకులు ఇంకా ఏం చెప్తున్నారంటే, మనిషి తగు మోతాదులో నిద్రపోయినప్పుడే ఆ మనిషి చేసే కంపెనీలో లేదా ఆఫీస్లో ఉత్పాదకత పెరుగుతుంది. నిద్రలేమితో బాధపడే ఉద్యోగులు తరచూ తప్పులు చేస్తూ ఉంటారు. తమ ఉద్యోగాలను నిర్వర్తించడంలో ఉత్సాహం బదులు చికాకు ప్రదర్శిస్తారు. నిద్రలేమి అలసటను తప్పించుకునేందుకు టీలు, కాఫీలు తాగుతున్నారు. వాటిని సేవించడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుందేమో కానీ అత్యధికంగా తాగే టీ, కాఫీలు శరీరంపై దుష్ఫలితాలు చూపిస్తున్నాయి. వీటిని ఎక్సెస్ గా తీసుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించే కెఫెన్ అనే రసాయనం ఆ తరువాత రాత్రి నిద్ర పట్టకపోవడానికి కారణమవుతుంది. మామూలుగా అయితే చక్కటి నిద్ర అంత కష్టమైన పనేం కాదు. అందుకు కావలసిన పరిస్థితులను సృష్టించుకోవాలి. ఎటువంటి విరామం లేకుండా రోజుకు 8 గంటల నిద్ర ప్రతి మనిషికి అవసరం. రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అది కూడా 7 గంటల లోపు తీసుకోవాలి. స్పైసీగా ఉండే ఫుడ్ తీసుకోకూడదు. నిద్రించే టైంలో కాఫీలకి, టీలకి దూరంగా ఉండాలి. మంచి నిద్రకి ముందు అస్సలు చేయకూడని పనుల్లో ఆల్కహాల్, అవసరానికి మించి నీళ్లు తాగటం చేయకూడదు. అంతకన్నా ముందు ఎర్లీ టు బెడ్, ఎర్లీ ఫ్రమ్ బెడ్ అన్నది మన దేశంలో వేలాది సంవత్సరాల సంస్కృతిలో భాగం అన్నది మరువకూడదు. శరీరానికి నిద్ర ద్వారానే సహజ సిద్ధమైన రోగనిరోధక శక్తి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవటం చాలా అవసరం.